ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ వీడియోలో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డ్వాక్రా మహిళకి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అదిరిపోయే శుభార్త చెప్పిందండి. నిన్నటి రోజున ఒక కొత్త పథకాన్ని అయితే డ్వాక్రా మహిళకి అయితే తీసుకొచ్చిందండి. ఒక కొత్త పథకం ద్వారా డ్వాక్రా మహిళలందరి ఖాతాలో కూడా ₹1,00,000 అయితే ఖాతాలో అయితే జమ చేయబోతుంది. ఈ రకంగా ఈ యొక్క ₹1,00,000 మీరు పొందాలి. అదేవిధంగా ఎవరెవరికి ఒక ₹1,00,000 ఇస్తుంది అనేది కూడా చెప్తాను. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అదేవిధంగా తల్లికి వందనం పథకానికి సంబంధించి కూడా అప్డేట్ అయితే ఉందండి. తల్లికి వందనం పథకం సంబంధించి ఆల్రెడీ డాక్యుమెంట్స్ అయితే తీసేసుకుంటున్నారండి. ఒకవేళ గనుక మీరు ఇంకా ఇవ్వలేదంటే గనుక ఇచ్చేయాలండి. ఇక్కడికి పట్టుకెళ్ళి మీరైతే డాక్యుమెంట్స్ అయితే కంపల్సరీ ఇవ్వాలి. అదేవిధంగా సిక్స్ స్టెప్ వెరిఫికేషన్ ఏదైతే ఉందో అదైతే బ్యాక్‌గ్రౌండ్‌లో అయితే చేస్తున్నారండి. ఆ 6 స్టెప్ వెరిఫికేషన్ కూడా కంప్లీట్ అవుతుంది. ఎక్కడ 6 స్టెప్ వెరిఫికేషన్ కంప్లీట్ అవుతుందని చెప్తాను. పథకం డబ్బులు మీరు ఖచ్చితంగా పొందాలంటే గనుక వీడియో ఎండ్ వరకు చూడవలసిందండి. ఎందుకంటే తల్లికి వందనం పథకం రిలీజ్ చేయడానికి కూడా టైం ఎక్కువ లేదండి. ఒక వారం ఉందంతే అండి. ఎందుకంటే 14 లోపే ఈ యొక్క పథకాన్ని అయితే తీసుకొస్తామని సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు అయితే చెప్తున్నారు. కాబట్టి ఈ వీడియో ఎండ్ వరకు చూడండి. ముందుగా చూస్తే గనక నిన్నటి రోజున ఒక కొత్త పథకానికైతే శ్రీకారం అయితే చుట్టబోతున్నారండి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం. ఎందుకంటే ₹1,00,000 డ్వాక్రా మహిళలకు సంబంధించి అయితే తీసుకొస్తున్నారండి. ఇప్పటికే డ్వాక్రా మహిళలకు సంబంధించి చూసుకుంటే గనక వారికి లోన్స్ అయితే పలు రకాలుగా ప్రొవైడ్ చేస్తున్నారండి. డ్వాక్రా మహిళల్లో ముఖ్యంగా 10 మంది సభ్యులైతే ఉంటారండి. ఒక గ్రూప్‌కి సంబంధించి. కొన్ని కొన్ని చోట్ల ఎక్కువ ఉంటారు. కానీ ఎక్కువ శాతం 10 మంది సభ్యులు మాత్రం ఉంటారండి. వీరికైతే బ్యాంకుల నుంచి 10,00,000 లోన్స్ అయితే ఇస్తారండి. ఒక 10 మందికి కూడా డివైడ్ చేసుకుంటే మనిషికి ₹1,00,000 అయితే అవుతది. ఈ ₹1,00,000 పైన కూడా ఇంట్రెస్ట్ అయితే వేస్తారండి. ఇంట్రెస్ట్ ఏదైతే ఉందో ఈ యొక్క ఇంట్రెస్ట్ అంతా కూడా మళ్ళీ సున్నా వడ్డీ పథకం ద్వారా ఇంట్రెస్ట్ డబ్బులనేది మాఫీ చేయడం జరుగుతదండి ప్రభుత్వం. ఈ రకంగా వీరికైతే బెనిఫిట్స్ అయితే పొందుతారండి. అప్పుడు ఇంట్రెస్ట్ తీసేస్తారు కాబట్టి అసలు తీసుకొని అసలు కట్టేస్తే చాలండి. అప్పుడు బెనిఫిట్ ఉండదండి వీరికి. ఈ రకంగా వీరికైతే బెనిఫిట్ అయితే ఉందండి. దీంతో పాటే చూసుకుంటే గనక వీరికి శ్రీనిధి పథకం ద్వారా, ఉన్నత పథకం ద్వారా లోన్స్ ఇస్తారండి. ఇక దీంతో పాటు ఇంకా లోన్స్ అయితే ఉన్నాయండి వీరికి. క్యాస్ట్ పరంగా లోన్స్ ఉన్నాయండి. బీసీ లోన్స్ ఉన్నాయండి. ఎస్టీ లోన్స్ ఉన్నాయి. ఎస్సీ లోన్స్ ఉన్నాయండి. వీరు ఏదన్నా వ్యాపార నిమిత్తం కావచ్చు. వీరికి లోన్స్ ఇవ్వాలంటే వెంటనే కూడా బ్యాంకులైతే ప్రొవైడ్ చేస్తాయండి. ఇక్కడ నిన్నటి రోజున చూసుకుంటే గనక ఎల్‌కేజీ నుంచి పీజీ వరకు ఎవరైతే చదువుతూ ఉంటారో విద్యార్థుల తల్లిదండ్రులు అంటే డ్వాక్రా మహిళలు ఉంటారు కదండీ! డ్వాక్రా మహిళలందరికీ కూడా సంబంధించి అయితే ఎవరైతే విద్యార్థుల తల్లిదండ్రులు డ్వాక్రా మహిళలు ఎవరైతే ఉన్నారో వీరందరికీ సంబంధించి వీరు గనక ఒకవేళ గనక ఎడ్యుకేషనల్ పర్పస్ అంటే వీరు ఏదైనా మెటీరియల్ కొనుక్కోవాలనుకున్నా, లేదంటే గనక ఏదైనా ల్యాప్‌టాప్ కొనుక్కోవాలనుకున్నా, ఫీజులు కట్టాలనుకున్నా ఇట్లాంటి వారికి ఎడ్యుకేషన్ పర్పస్ ఏమన్నా డబ్బులు అవసరమైతే గనక వీరికి సంబంధించి ₹1,00,000 వరకు కూడా వీరికైతే లోన్ అయితే ఇస్తున్నారండి. 10,000 నుంచి ₹1,00,000 వరకు కూడా వీరైతే లోన్ అయితే తీసుకోవచ్చండి. ఈ డబ్బులనేది పర్టిక్యులర్‌గా ఎవరైతే ఫీజులు కట్టాలనుకుంటున్నారో, లేదంటే గనక ఏదైనా ల్యాప్‌టాప్‌లు లాంటివి కొనాలనుకుంటున్నారో, ఇంకేదైనా కొనాలనుకుంటున్నారో, ఆ కొన్న రిసిప్ట్‌లు, రసీదులు కూడా చూపించాల్సి అయితే ఉంటుంది. ఒకవేళ కట్టినట్లయితే గనక డబ్బులు ఇలా కట్టామని చెప్పేసి కూడా చెప్పాల్సి అయితే ఉంటుందండి. ఈ రకంగా వీరికైతే ఈ తీసుకున్నటువంటి ₹1,00,000 ఏదైతే ఉన్నాయో, ₹1,00,000 పైన వీరైతే చూపించాల్సి అయితే ఉంటుంది. అదేవిధంగా డ్వాక్రా మహిళలు 10 మంది సభ్యులు ఉంటారు కాబట్టి 10 మందికి కూడా ఒక ఎడ్యుకేషనల్ లోన్ అయితే ప్రొవైడ్ చేస్తారండి. ఇంట్రెస్ట్ అనేది 4% అండి. అంటే 35 పైసలు చొప్పున వీరికైతే ₹1,00,000 అయితే ఇస్తారండి. డ్వాక్రా మహిళలకు మాత్రమే ఈ యొక్క స్పెషాలిటీ అయితే ఉంటుంది. బయట వ్యక్తులకైతే ఉండదండి. గుర్తుపెట్టుకోండి. గ్రూప్‌లో ఉన్న డ్వాక్రా మహిళలకు మాత్రమే ఈ యొక్క స్పెషాలిటీ అయితే ఉంటుందండి. ఈ లోన్స్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. బ్యాంకులే ఇస్తాయండి. ప్రభుత్వం ఇక్కడ ఏం చేస్తుందంటే బ్యాంకుల నుంచే వీరికైతే ఈ యొక్క ₹1,00,000 కూడా ఎక్స్‌ట్రాగా ఇప్పిస్తుందండి. అది కూడా 35 పైసలు ఇంట్రెస్ట్ మీద ఈ యొక్క లోన్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇక అప్లై చేసుకోవడానికి కూడా మీ దగ్గర ఉండవలసిన డాక్యుమెంట్స్ ఏంటి? మీ యొక్క ఆధార్ కార్డు, రేషన్ కార్డు, పాన్ కార్డు, ఇక దీంతో పాటే రేషన్ కార్డు, దీంతో పాటు పాన్ కార్డు, బ్యాంక్ అకౌంట్. మీ అకౌంట్‌లో ఏస్తారు కాబట్టి బ్యాంక్ అకౌంట్ అనేది ఉండాలండి. ఈ 4 డాక్యుమెంట్స్ ఏంటంటే ప్రైమరీగా తీసుకుంటారండి. మీరు అమౌంట్ ఖర్చు పెట్టిన తర్వాత దానికి సంబంధించిన రసీదులు ఇవి కూడా ఇవ్వాలని చెప్తున్నారు. ఫర్దర్‌గా దానికి సంబంధించి మీరైతే సబ్మిట్ చేయాల్సి అయితే ఉంటుంది. పర్చేస్ చేసిన తర్వాత. లేదంటే గనక ముందే గనక ఇవ్వాలంటే గనక ఎస్టిమేషన్ స్లిప్ ఇస్తే సరిపోద్దండి. ఈ రకంగా ఏంటంటే మీకైతే డ్వాక్రా గ్రూప్‌లో ఉన్నటువంటి డ్వాక్రా మహిళలకు ఆర్‌పీలు, యానిమేటర్లు వాళ్ళ ద్వారా అయితే మీరు తీసేసుకోవచ్చండి. బయట వ్యక్తులు అయితే అవసరం లేదు. సెర్ప్ అధికారులు అయితే ఇక్కడ మధ్యలో ఉంటామని చెప్పారు. సెర్ప్ అధికారులు కూడా మీకైతే ఈ యొక్క లోన్ ఇవ్వాలని చెప్పేసి బ్యాంకులకైతే సూచిస్తారండి. ఈ రకంగా ప్రతి బ్యాంక్‌లో ఉన్నటువంటి డ్వాక్రా మహిళలు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా పొందొచ్చండి. డ్వాక్రా మహిళలు కూడా పొందొచ్చండి. ఈ రకంగా ఏంటంటే లోన్స్ అందరూ కూడా
ఎల్‌కేజీ నుంచి పీజీ వరకు అంటే మనకి ఎవరైతే చదువుతుంటారో విద్యార్థుల తల్లిదండ్రులందరూ కూడా ఈ బెనిఫిట్ అయితే పొందొచ్చండి. రూ. 1,00,000 వరకు కూడా లోన్ అయితే తీసుకోవచ్చండి. ఇక ఈ పథకానికి సంబంధించి మనకి త్వరలోనే తీసుకొస్తామని చెప్పారు. అప్డేట్ ఇస్తామని చెప్పారు. నిన్నటి రోజున ఏంటంటే మనకి ఎక్స్‌ప్లెయిన్ చేశారండి. ఈ రకంగా ఎడ్యుకేషన్ లోన్స్ అయితే ఇస్తున్నాము. డ్వాక్రా మహిళలకి చేయూత ఇస్తున్నాము. మేము చాలా వరకు ఏంటంటే గమనించామని చెప్పారండి. అంటే డ్వాక్రా మహిళలు ఏ రకంగా స్ట్రగుల్స్ ఫేస్ చేస్తున్నారు. వారు ఫీజులు కట్టుకోలేక అదేవిధంగా ఇతరితర ఖర్చులకు సంబంధించి డబ్బులు లేక చాలా వరకు డ్వాక్రా మహిళలు ఎవరైతే ఉన్నారో అలాంటోళ్ళందరూ కూడా ఇక్కడ ఇబ్బంది పడుతున్నారని చెప్పేసి గుర్తించి రాష్ట్ర ప్రభుత్వం అయితే ముందుకొచ్చి ఈ యొక్క పథకాన్ని అయితే తీసుకొస్తున్నట్లయితే తెలిపారండి. అయితే దీంతో పాటు ఇక్కడ తల్లికి వందనం పథకానికి సంబంధించి కూడా మనకి ఇప్పటికే డాక్యుమెంట్స్ అనేది స్కూల్స్‌లో తీసేసుకుంటున్నారండి. స్కూల్స్‌లో ఏంటంటే ఆల్రెడీ మీరు చదువుతున్నటువంటి మీ ఏదైతే మీ పిల్లలు చదువుతున్నటువంటి స్కూల్స్ ఉన్నాయో అక్కడ ఆల్రెడీ తల్లికి వందనం పథకానికి సంబంధించి డాక్యుమెంట్స్ అనేది బ్యాక్‌గ్రౌండ్‌లో తీసుకుంటున్నారండి. తీసుకునే డాక్యుమెంట్స్ ఏంటి డాక్యుమెంట్స్ అంటే ఆధార్ కార్డు, రేషన్ కార్డు, క్యాస్ట్, ఇన్‌కమ్, డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్స్ అదేవిధంగా 2 పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోసు. ఇక అదే విధంగా రేషన్ కార్డు. ఇక అదే విధంగా తల్లిదండ్రులకు సంబంధించి ఆధార్ కార్డ్స్, బ్యాంక్ అకౌంట్స్ ప్రాపర్‌గా ఉన్నవైతే అన్నీ కూడా కలెక్ట్ చేసుకోవడం అనేది జరుగుతుందండి. వారందరూ కూడా డేటా అనేది తీసుకుండి గవర్నమెంట్‌కైతే సబ్మిట్ చేస్తారండి డేటా అంతా కూడా. గవర్నమెంట్ సబ్మిట్ చేసిన తర్వాత గవర్నమెంట్ అయితే తీసుకుండి తల్లికి వందనం పథకానికి సంబంధించి ఎంతమంది విద్యార్థులు ఎలిజిబిలిటీలో ఉన్నారు, ఎంతమందికి తల్లికి వందనం పథకం ఇవ్వాలి, వారందరికి సంబంధించి బ్యాక్‌గ్రౌండ్‌లో చెకింగ్‌లయితే చేస్తారండి. వీరికి ఎలిజిబిలిటీ ఉందా? లేదా? ఇవన్నీ కూడా బ్యాక్‌గ్రౌండ్‌లో చెక్ చేస్తారండి. ఎలిజిబిలిటీలు కూడా ప్రధానంగా ఏం చెక్ చేస్తారంటే, ఎంత కరెంట్ బిల్లు వీరు ప్రతి నెల యూజ్ చేస్తున్నారు. 300 యూనిట్లు యూజ్ చేస్తున్నారా? లేదా 300 యూనిట్ల కన్నా లోపే యూజ్ చేస్తున్నారా? 300 యూనిట్లు దాటేసా అని చెక్ చేస్తారు. ఒకవేళ గనక దాటేసి యూజ్ చేస్తున్నట్లు ఉంటే గనక ఎవరన్నా అలాంటోళ్ళనైతే ఇనెలిజిబుల్‌లో పెడతారండి. యావరేజ్ అయితే తీసుకుంటారండి. యావరేజ్ 3 నెలలకు గాని, 4 నెలలకు గాని ఎంతకి తీసుకుంటారో తెలీదు. యావరేజ్ అయితే మొత్తం మీద తీసుకుంటారు. ఇక దీంతో పాటు 4 వీలర్ వెహికల్ కార్ ఏమన్నా వారేమైనా పర్చేస్ చేసుందా? వారి ఆధార్ కార్డ్ పైన ఏవేవి వెహికల్స్ వస్తున్నాయి అని చెక్ చేస్తారు. అదేవిధంగా ఇన్‌కమ్ టాక్స్ ఏమన్నా గతంలో ఏమన్నా గాని ఫైల్ చేశారా? ఇలాంటివి కూడా చూస్తారండి. అదేవిధంగా వారికి సొంత ఇల్లు ఉంటే ఎంత విస్తీర్ణతలో ఉంది? ఇలా కూడా చెక్ చేస్తారండి. ఈ రకంగా ఇవన్నీ కూడా చెక్ చేసి ఎగ్జాక్ట్‌లీ. ఇవన్నీ కూడా చెక్ చేస్తారండి. చెక్ చేసి బ్యాక్‌గ్రౌండ్‌లోనే ఈ యొక్క వెరిఫికేషన్ అంతా కూడా కంప్లీట్ అయిపోద్దండి. అప్పుడు ఎలిజిబిలిటీ ఉన్న వారి దగ్గరికెళ్లి తంబులు తీసుకుంటారండి. తంబులు తీసుకుంటే అప్పుడు ఈ యొక్క పథకం ద్వారా డబ్బులైతే వేస్తారండి. తల్లికి వందనం పథకం సంబంధించి చూసుకుంటే గనక గరిష్టంగా ఇంట్లో ఇద్దరున్నా, ముగ్గురున్నా కూడా ఈ యొక్క పథకం ద్వారా డబ్బులైతే ఇవ్వడం అయితే జరుగుతదండి. గుర్తుపెట్టుకోండి. ఇద్దరున్నా, ముగ్గురున్నా కూడా ఇద్దరుంటే 30,000 ముగ్గురుంటే గనక 45,000 డబ్బులైతే పొందొచ్చండి. ఈ రకంగా ఎగ్జాక్ట్‌లీ మీ ఖాతాలో అయితే పడతాయండి. ఈ యొక్క పథకం డబ్బులు మీరు పొందాలంటే ఖచ్చితంగా ఈ రూల్స్ అనేవి పాటించాలి. ఇచ్చేటువంటి బ్యాంక్ అకౌంట్ ఏదైతే ఉందో మీ యొక్క వైఫ్‌ది ఇస్తారు కాబట్టి లేదంటే గనక గార్డియన్ ఇస్తారు కాబట్టి కంపల్సరీ వారి బ్యాంక్ అకౌంట్‌కి ఎన్‌పీసీఐ లింక్ అనేది చేయించండి. ఎన్‌పీసీఐ లింక్ అనేది చేయించి ఆ యొక్క అకౌంట్ అయితే ఇమ్మని చెప్పండి. ముఖ్యంగా ఆ వైఫ్‌దయితే ఇవ్వాలండి. ఎవరైతే పిల్లలకి బ్యాంక్ అకౌంట్ ఇస్తారో వైఫ్‌దయితే ఇవ్వండి. ప్రిఫరెన్స్ చేయండి. బ్యాంక్ అకౌంట్ వారికోటి కొత్తది ఏర్పాటు చేయండి. దానికి ఎన్‌పీసీఐ లింక్ అనేది చేయించండి. వైఫ్‌దే ఇవ్వండి. ఇవ్వండి చాలా వరకు. సో, కొన్ని సిట్యుయేషన్‌లో అవ్వలేని సిట్యుయేషన్‌లో ఏం చేస్తారంటే అప్పుడు ఫాదర్‌దయితే ఇచ్చుకోండి. గార్డియన్ ఎలా అయితే ఉంటారో గార్డియన్ కింద ఉంటారో అలాంటోళ్ళు కూడా ఇచ్చుకోవచ్చు. ప్రైమరీగా ఏంటంటే మనకి ప్రిఫరెన్స్ వైఫ్‌దయితే ఇవ్వాలండి బ్యాంక్ అకౌంట్ అనేది. దానికి ఎన్‌పీసీఐ లింక్ అనేది అయ్యుండాలండి. ప్రతి ఒక్కరు గమనించండి. అదే విధంగా డీటెయిల్స్ అన్నీ కూడా చాలా కరెక్ట్‌గా అయితే ఉండాలండి. మీ యొక్క ఆధార్ కార్డ్‌లో కావచ్చు, మీ యొక్క వైఫ్ ఆధార్ కార్డ్‌లో కావచ్చు, ఫోను నంబర్‌ల కాడ్నుంచి అడ్రెస్ ప్రూఫ్స్ అన్నీ కూడా పర్ఫెక్ట్‌గా అయితే ఉండేటట్టు చూసుకోండి. ఎందుకంటే పథకం డబ్బులు రిలీజ్ చేసినప్పుడు అందరూ కూడా ఎటువంటి మిస్టేక్ లేకుండా మీరు చేసుకున్నట్లయితే గనుక ఎగ్జాక్ట్‌లీ డబ్బులైతే వస్తాయండి. ఒకసారి మిస్ అయిందంటే గనుక మళ్ళీ చాలా రోజుల తర్వాత మళ్ళీ పడాల్సయితే ఉంటుందండి డబ్బులు. కాబట్టి చాలా వరకు ఫస్ట్ ఫేజ్‌లోనే రిలీజ్ చేసిన డబ్బులు పడేటట్లయితే చూసుకోండి. ఇక రాష్ట్ర ప్రభుత్వం ఎగ్జాక్ట్‌లీ 14 లోపు ఈ యొక్క పథకాన్నయితే తీసుకొస్తామని చెప్పారు. అంటే మనకి 12 గాని, 13 గాని ఈ యొక్క డబ్బులైతే వేసే అవకాశాలైతే కనిపిస్తున్నాయండి. కాబట్టి ఈ యొక్క పథకానికి సంబంధించి ఆల్రెడీ స్కూల్స్‌లోనే డేటా అయితే కలెక్ట్ చేస్తున్నారు కాబట్టి మీరిచ్చారా లేదా అని చెప్పేసి ఒకసారి చూసుకోండి. ఒకవేళ ఇవ్వలేదంటే గనక మీ స్కూల్స్‌లోని అడగండి ఒకసారి. సో, సెలవులని గాదు ఆల్రెడీ వాళ్ళు ఆఫీసులు ఏదైతే ఉంటాయో ఆఫీసులు వర్కింగ్‌లో ఉంటాయి కాబట్టి కంపల్సరీ ఎళ్లి డేటా కలెక్ట్ చేస్తున్నారు కదా! కంపల్సరీ మీ యొక్క డేటాను కూడా కంపల్సరీ ఇవ్వండి. ఇచ్చినట్లయితే గనక వారు ప్రభుత్వానికైతే సెండ్ చేస్తారండి. ప్రభుత్వం డైరెక్ట్ తీసుకుండి ఎగ్జాక్ట్‌లీ డబ్బులైతే వేసేయడం జరుగుతదండి. సో, హిస్టరీ అంతా కలెక్ట్ చేస్తారండి.
విద్యార్థికి సంబంధించిన హిస్టరీ అంతా కూడా చూస్తారు. కాబట్టి తప్పకుండా ఈ యొక్క తల్లికి వందనం పథకానికి సంబంధించి అప్డేట్ అయితే ఇదొచ్చిందండి. కాబట్టి కంపల్సరీ పాటించండి. అదేవిధంగా తల్లికి వందనం పథకం సంబంధించి ఎప్పుడు ఏ చిన్న అప్డేట్ వచ్చినా ప్రభుత్వం నుంచి పథకాలకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా నేనైతే వీడియోస్ తెలుపుతాను. కాబట్టి తప్పకుండా మన ఛానెల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి.